హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు రెసిడెన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బ్రాస్లెట్ బ్యాంగిల్ మేకింగ్ వీడియో అనేది చూద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్ మేకింగ్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి ఇంకా డిఫరెంట్ మోడల్స్ అనమాట. అప్పుడు వచ్చేసి పిక్సే పెట్టాను, ఓన్లీ మేకింగ్ వీడియో కూడా పెట్టా, కానీ ఈ మోడల్స్ పెట్టలేదన్నమాట. ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ మోడల్ బ్రాస్లెట్ బ్యాంగిల్. చూసేయండి, 3 డిఫరెంట్ మోడల్ బ్రాస్లెట్ బ్యాంగిల్స్ నేను ఎలా తయారు చేసుకున్నానో మీరు చూసేయండి. థ్రెడ్ ర్యాపింగ్ అనేది ఆల్రెడీ వీడియో పెట్టాను, ఒక వీడియో దాంట్లో ఉందని నేను ఇక్కడ చూపించలేదు అనమాట. నీట్గా థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలి. ఇక్కడ ఎదురు క్యాప్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేస్తాయి అనమాట. అవి తీసేసి B7000 గ్లూ అనేది ఆ క్యాప్స్కి పెట్టి అక్కడ స్టిక్ చేసి 2 అవర్స్ అనేది ఆరనివ్వాలన్నమాట. ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను. వీడియోలు ఎంత అవుతుందని దీంట్లో నేను అదంతా పెట్టలేదన్నమాట. ఇలా థ్రెడ్ అనేది నీట్గా ర్యాప్ చేసుకొని నేను చూపించే విధంగా మార్క్ అనేది మిడిల్లో చేసుకోవాలన్నమాట. మనం మిడిల్లో మార్క్ చేసుకున్న దగ్గర బ్యాంగిల్కి ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ అటు ఇటు 2 సైడ్స్ మిడిల్లో సేమ్ ఇదే మోడల్ వస్తుంది అన్నమాట. ఇలా వీ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి రాణి పింక్ వీ షేప్ కుందన్స్ అనమాట. చూసారు కదా, అలా స్టిక్ చేసుకున్నాక మిడిల్లో ప్యారెట్ గ్రీన్ రౌండ్ షేప్ 4 mm కుందన్ని స్టిక్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి 8K ఐ షేప్ కుందన్స్, ఇవి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అనమాట. నేను చూపించే విధంగా పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి 8K ఐ షేప్ కుందన్ ప్యారెట్ గ్రీన్, నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ 8K ఐ షేప్ కుందన్స్ అనమాట. మళ్ళీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ 8K ఐ షేప్ కుందన్స్. అలా 1 by 1 ఒకటి ఆకలి ఇలాంటి స్టిక్ చేసుకోవాలన్నమాట. మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఎండ్ వరకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఏ బ్రాస్లెట్ బ్యాంగిల్ మీకు నచ్చిందో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోకండి. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, ఈ విధంగా స్టిక్ చేసుకున్నాక ఇక్కడ మిడిల్లో మనం గ్యాప్ ఉంది కదా, అటు ఇటు సమానంగా స్టిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసి పింక్ ఇక్కడ ఈ మిడిల్లో గ్యాప్ కూడా సేమ్ మనం ఫస్ట్ అనమాట వీ షేప్ కుందన్స్ ఏ డిజైన్ అయితే తయారు చేసుకున్నామో సేమ్ అదే డిజైన్ ఇక్కడ వస్తుంది అనమాట. ఒకటి పింక్, ఒకటి ప్యారెట్ గ్రీన్ అనమాట. ఇలా స్టిక్ చేసుకోవాలి. మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా మిడిల్లో మనం ఫ్లవర్ పెట్టుకున్న దగ్గర, ఆ గ్యాప్కి వచ్చేసి నేను చూపించే విధంగా గ్లూ పెట్టుకొని అక్కడ వచ్చేసి 3 mm రౌండ్ షేప్ లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట. ఇది వచ్చేసి దాన్ని స్టిక్ చేసుకున్నాను అనమాట. రౌండ్ షేప్ 3 mm కుందని అనమాట. ఇది వచ్చేసి మళ్ళీ వాటికి వచ్చేసి మిడిల్లో ఇలా గ్యాప్ వచ్చింది కదా, అక్కడ వచ్చేసి 4 mm రౌండ్ షేప్ పింక్ కలర్ కుందని స్టిక్ చేశాను అనమాట. చూసారు కదా, సింపుల్గా ఎలా రెడీ అయిందో బ్రాస్లెట్ బ్యాంగిల్. దీనికి వచ్చేసి హ్యాంగింగ్ చైన్ ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్రాస్లెట్ బ్యాంగిల్ అనమాట. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ బ్రాస్లెట్ బ్యాంగిల్. ఇలా మిడిల్ పార్ట్ చూసుకొని ఇప్పుడు స్టార్టింగ్ అనమాట అటు ఇటు ఒకే డిజైన్ వస్తుంది, మిడిల్లో కూడా సేమ్ డిజైన్ వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి గ్లాస్ 8K ఐ షేప్ గ్లాస్ కుందన్ని స్టిక్ చేసుకొని ఇటు వచ్చేసి రాణి పింక్ కలర్ కుందన్స్ అనమాట. అటు ఇటు వచ్చేసి ఇలా స్టిక్ చేసుకోవాలి 8K ఐ షేప్ చేసుకొని వీటికి పైన మళ్ళీ B7000 గ్లూ అనేది అప్లై చేసి ఇలా రాణి పింక్ 8K ఐ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ నేను చూపించే విధంగా కింద గ్లూ అనేది అప్లై చేసి హాఫ్ మూన్ షేప్ కుందన్ అనమాట. ఇవి వచ్చేసి స్కై బ్లూ కలర్, ఇవి స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ నేను చూపించే విధంగా ఒకటేమో మ్యాట్ ఫినిష్ కుందన్ అనమాట స్కై బ్లూ, ఇంకోటి వచ్చేసి గ్లాస్ కుందన్ అనమాట. ఇలా స్టిక్ చేసుకోవాలి. ఒకటి అది ఒకటి ఇది స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ అటు వచ్చేసరికి కింద గ్లాస్ కుందన్ వచ్చింది, ఈ గ్లాస్ కుందన్ కింద వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కుందన్ వచ్చింది అనమాట. ఇలా మార్చుకుంటూ ఇలా బ్యాంగిల్కి ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా గ్లూ పెట్టుకొని బ్యాంగిల్కి ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట.
హాఫ్ వర్క్ బ్యాంగిల్కి ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి మనం ఫస్ట్ లోటస్ ఫ్లవర్ పెట్టాక మళ్ళీ అది వస్తుంది. మళ్ళీ దానికి అటు సైడ్ వచ్చేసరికి సేమ్ డిజైన్ వస్తుంది అనమాట. ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ అన్నీ సమానంగా వచ్చేటట్లు స్టిక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ కూడా లోటస్ ఫ్లవర్ అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, బ్యాంగిల్కి అటు ఇటు వచ్చేసేమో ఈ విధంగా 8K ఐ షేప్ కుందన్స్ వస్తాయి. ఇక్కడ మిడిల్లో వచ్చేసి మళ్ళీ లోటస్ ఫ్లవర్ వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి 3mm రౌండ్ షేప్ కుందన్ని రాణి పింక్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వీటికి మిడిల్లో B7000 గ్లూ అనేది నేను చూపించే విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక రాణి పింక్ 4mm రౌండ్ షేప్ కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. మొత్తం రాణి పింకే స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ బ్యాంగిల్ కూడా బ్రాస్లెట్ బ్యాంగిల్ రెడీ అయిపోయింది. చూడండి ఎంతో బాగా వచ్చిందనమాట. దీనికి వచ్చేసి ఇలా హ్యాంగింగ్ చైన్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి గోల్డ్ కలర్ అనేది స్టిక్ చేశాను అనమాట, థ్రెడ్ ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్కి వచ్చేసి. ఇక్కడ వచ్చేసి గ్లాస్ కుందన్, వైట్ కలర్ గ్లాస్ కుందన్ 8K ఐ షేప్ కుందన్ని స్టిక్ చేశాను అనమాట. చేసి ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ ఐ షేప్ కుందన్స్ని అటు ఇటు స్టిక్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి లోటస్ ఫ్లవర్ అనమాట ఇది వచ్చేసి. మళ్ళీ పైన కూడా రెడ్ కలర్ 8K ఐ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. చేసుకొని గ్రీన్ కలర్ హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని స్టిక్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను చూపించే విధంగా మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసి ట్రయాంగిల్ షేప్ పర్పుల్ కలర్ కుందన్ని ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట నేను చూపించే విధంగా. నీట్గా సర్చ్ చేసుకోవాలి కుందన్స్ అనేది. సర్చ్ చేసుకున్నాక మళ్ళీ కింద కూడా సేమ్ ఇందాక ఎలా గ్లూ పెట్టుకున్నామో అలాగే గ్లూ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ ట్రయాంగిల్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి పర్పుల్ కలర్, ఒకటి వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట. ఇలా 1 by 1 స్టిక్ చేసుకోవాలి. ఇలా అన్నీ నీట్గా సమానంగా వచ్చేటట్లు చూసుకుంటూ సర్చ్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలన్నమాట. ఈ రౌండ్ అనేది నీట్గా రావాలి, వంకర పోకుండా ఎక్కడ. చూసారు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను హ్యాంగింగ్ చైన్ అనేది పెట్టి చూపించలేదన్నమాట, ఎందుకంటే వీడియో బాగా లెంత్ అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, దాంట్లో నేను హ్యాంగింగ్ చైన్ అనేది ఎలా స్టిక్ చేసుకున్నా అనేది ఉంది, వెళ్ళి చూసేయండి. ఇలా వచ్చేసి వీటికి మిడిల్లో మనం ఇలా గ్లూ అనేది పెట్టుకొని, ఇవి వచ్చేసి తిలకం షేప్ డ్రాప్ కుందన్స్ అనమాట. తిలకం షేప్ కుందన్స్ అనమాట ఇవి వచ్చేసి. ఈ కుందన్స్ని నేను ఇలా స్టిక్ చేసుకున్నాను, పర్పుల్ ఒకటి రెడ్ ఒకటి ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట ఈ కుందన్స్ని నేను. చూసారు కదా,
ఇలా మిడిల్లో కూడా లోటస్ ఫ్లవర్ వస్తుంది. అటు స్టార్టింగు ఇటు స్టార్టింగు లోటస్ ఫ్లవర్, మళ్ళీ మిడిల్లో వచ్చేసి లోటస్ ఫ్లవర్ అనమాట. 3 వస్తాయి అన్నమాట. ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్స్కి వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ 3 వచ్చాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మిడిల్లో ఇలా గ్లూ పెట్టుకొని జర్కన్ స్టోన్స్ స్టిక్ చేసుకున్నాను అనమాట. పర్పుల్ దానికి పర్పుల్, గోల్డ్ కలర్కి గోల్డ్ కలర్ జర్కన్ స్టోన్స్ స్టిక్ చేశాను అనమాట. ఇలా స్టిక్ చేసుకున్నాను. ఇలా 3 బ్రాస్లెట్ బ్యాంగిల్స్ అనేది నేను ఒక ఆర్డర్ వస్తే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో బ్రాస్లెట్ బ్యాంగిల్స్ అనేది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు ఈ బ్రాస్లెట్ బ్యాంగిల్స్లో ఏ బ్యాంగిల్ నచ్చిందనేది కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.